ఎక్కడో హైదరాబాద్లో 11 కోట్లు దొరకడం ఏంటి? అది వచ్చేసి మళ్ళీ వీళ్ళకి లింకులు పెట్టడం ఏంటి? ఆయనకి వ్యాపారాలు లేవా? ఆయన కాలేజీలు లేవా? లేకపోతే ఆయనకు సంబంధించిన బిజినెస్లు లేవా? ఎవరి కోసం దొరికాయి ఆయన చెప్పాడా? మీకు ఏమైనా లెటర్ ఏమన్నా మీరు నోటి మాటలతోటి దొరికాయి అవి దీనికి సంబంధించినవి అని అంటే మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్లు ఉండాలి కదా సార్. ఇవాళ వీళ్ళ దగ్గర కొన్నిసార్లు ఏమన్నారు, గోల్డ్ కొన్నారు అని అన్నారు. ఏవే గోల్డ్ మైన్స్ ఎక్కడ దాచిపెట్టారు? కొన్ని చోట్ల ప్లేస్లు ఏంటంటే స్థలాలు కొని పెట్టారు అని అన్నారు. ఏవి ఆ స్థలాలు? రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే ఆ స్థలాలు కూడా ఉంటాయి కదా. ఊరికే ఎవరో ఒక పేరు మీద చేశారంటే అవ్వదు కదా. మనం ఏదో నోటి మాటతో ఏదో వందలు చెప్పినట్టు అవ్వదు కదా. కాసేపు చెవిరెడ్డి అంటారు, కాసేపు ఇంకొకరు అంటారు, కాసేపు కృష్ణమోహన్ రెడ్డి గారు అంటారు, కాసేపు ఈయన అంటారు. ఏంటి సార్ ఇది? మీ ఫైనల్ టార్గెట్ ఎవరు? అసలు ఇప్పటి వరకు నాకు తెలియనటువంటి ఒకటే ఒక సమస్య ఏంటంటే, గవర్నమెంట్లో మద్యం అమ్మకాలు జరిగితే గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగితే మోసం జరిగినట్ట, లేదా థర్డ్ పార్టీకి అప్పచెప్పో, లేకపోతే సిండికేట్కి అప్పచెప్పో, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తే మోసం జరిగినట్ట. ఇది చిన్న లాజిక్, ఎవరికైనా ప్రజలకైనా అర్థమైపోదు. ఒక నింద వేసేటప్పుడు దానికి ప్రాపర్ ప్రూఫ్లు ఉండాలి. మీరు చెప్పినట్టుగానే మీరేం చెప్తున్నారు? సిట్ ఏం చెప్తుంది? సిట్ ఏం చేసిందంటే స్టేట్మెంట్లో, సిట్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది అని అంటే 3500 కోట్లు చేతులు మారాయి ఎలక్షన్ టైంలో. ఆ ఎలక్షన్ టైంలో దొరికినటువంటి డబ్బు ప్రజలకి ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టారు అని చెప్పినటువంటి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఇది. నేను చెప్పే పాయింట్ కాదు, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అంటే 3500 కోట్లు ఇంత మద్యం మీద వచ్చిన డబ్బు ఇంత చేతులు మారుతుంటే ఈసీ ఏం చేస్తున్నట్టు? అంటే మీరు ఈసీని కూడా బ్లేమ్ చేస్తున్నట్టేనా? ఈసీని కూడా చేర్చండి, అప్పుడు సరిపోద్ది. అంటే మీరు ఎలక్షన్ టైంలోనే ఇవంతా చేతులు మారాయనే కదా మీ ఉద్దేశాలు. ప్రజలకు ఇచ్చేసారంటే ఇంకా ప్రూఫ్ ఏమీ ఉండదు కదా. 3500 కోట్లు ఎలక్షన్ టైంలో వాడారు అని అంటే కాసేపు ఎలక్షన్ టైంలో వాడానంటారు, కాసేపు ఇంకో చోట దొరికిందంటారు. 11 కోట్లు మీకు 11 నెంబర్ చెప్పడం కోసం 11 కోట్లు పాపం ఇది జనాల్లోకి వెళ్ళిపోద్దని చెప్పేసి 11 కోట్లు అన్నట్టున్నారేమో. ఏం జనాల్లోకి ఏం వెళ్ళవు సార్. నేను అదే చెప్తున్నా సార్. ఇవి 11 కోట్లు మద్యానికి సంబంధించినటువంటి డబ్బులని ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి గెస్ట్ హౌస్ లో దొరికినటువంటి అమౌంట్ ఆయనకేం బిజినెస్ లేవా? ఆయనకు సంబంధించినవి కాదా? ఆ కోణంలో ఎందుకు చూడరు? మేము కక్షపూరితమైనటువంటి రాజకీయంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాము అని అనుకుంటే చెప్పండి జనాలకి. లేదు, మొత్తం ఉన్న 132,000 కోట్ల మంది ఉన్నాము కార్యకర్తలు, ఆయన కోట్లేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తానంటే ఏదో ఒక కేసు పెట్టుకొని అరెస్ట్ చేసుకోండి.